బ్రదర్ చెప్పండి, తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎలా ఉంది ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ఫస్ట్ నా పేరు డాక్టర్ శ్రీహరి రెడ్డి. నేను పిడియాట్రిషియన్ని. మాది 4వ వార్డు స్థానికుడినే నేనండి. 5 years రూలింగ్ అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగా చేశారు జగన్ సారు. విద్యా వైద్య రంగంలో అయితే నాకు తెలిసి నేను ఇక్కడ లేను, నేను కలకట్టాలో ఉన్నాను. ఢిల్లీలో కూడా జగన్ సార్ చేసినంత ఎక్కడ చేయలేదండి నాకు తెలిసి. నాకు అన్ని రాష్ట్రాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎంక్వైరీ కూడా చేశాను. జగన్ సార్ చేసినంతగా అసలు ఏ రాష్ట్రంలో లేదు. మళ్ళీ జగన్ సారే ఖచ్చితంగా సీఎం అవుతారని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? దాని గెలుపు అవకాశాలు ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా అండి, మాలాంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళమి. సార్ అయితే నాకు తెలిసి చార్టర్డ్ అకౌంటెంట్స్లో టాప్ 10లో ఉన్నారు విజయసాయి రెడ్డి సార్. నాకు తెలిసి సార్ చాలా ఇంటెలిజెంట్, సార్ విజనరీ, చాలా బాగుంటుంది ఎప్పటికైనా సార్ ఆలోచనలు. ఖచ్చితంగా సార్ ప్రామిస్ చేసినట్టుగా ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా మన నెల్లూరు జిల్లా వాసుల చిరకాల కాల ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా సార్ తీసుకొస్తారు. దాంట్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అన్నీ చెప్పారు కూడా సార్ ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో. టెక్నికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి ఢిల్లీ నుంచి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కడతారని మాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము ఎడ్యుకేటెడ్గా మేము నమ్ముతున్నాము విజయసాయి రెడ్డి సార్ని. ఖచ్చితంగా మా 2 ఓట్లు, ఒకటి నెల్లూరు సిటీ క్యాండిడేట్ అయిన ఖలీల్ గారికి, ఇంకోటి ఎంపీ క్యాండిడేట్ అయిన విజయసాయి రెడ్డి గారికి ఖచ్చితంగా మా 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సార్ని గెలిపిస్తాము. ఇద్దరిని గెలిపించుకుంటాము. మెజారిటీ అనేది ఎంపీ క్యాండిడేట్ కదండి, నాకు తెలిసి ఫిగర్స్లో నేను చెప్పలేను. ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే విజయసాయి రెడ్డి సార్ గెలుస్తారు. ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే మాకుంది. మేము గెలిపించుకుంటాం కూడా, ఎడ్యుకేటెడ్గా చెప్తున్నాను నేను. Like and subscribe Eagle Media Works.